గ్రూప్ 2 మెయిన్స్. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మిత్రులారా, నిన్నటి నుంచి ఒక పుకారు మళ్ళీ చెలరేగుతుంది. ఐ థింక్ రూమర్స్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ డిసెంబర్లోనా లేక నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనా అని. ఇవి సహజంగానే సీరియస్గా చదివే వారిపైన, కొత్తగా ఇప్పుడు కొంచెం వనరులు సమకూర్చుకొని స్టార్ట్ చేసిన వారిపైన పెను ప్రభావాన్ని చూపుతాయి. హై ఇంపాక్ట్ ఉంటుంది. సో డోంట్ వరీ, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు లేదు. నా ఛానల్స్ ద్వారా ధృవీకరించబడినటువంటి సమాచారం నేను మీతో షేర్ చేసుకుంటాను నాకున్న సర్కిల్ ఛానల్స్ ద్వారా. ఆల్రెడీ 8 days బ్యాక్ ఐ థింక్ నేను ఒక వీడియో కూడా మీకు చేస్తున్నాను. అప్పటికి ఆ సమాచారం వచ్చి ఉంది. సో మరి ఎలాంటి ఇంకా కదలిక లేదు. కాబట్టి సీరియస్గా ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టండి. సో ఇంక దీని గురించి డిస్కషన్ అక్కర్లేదు. నెక్స్ట్ వీడియోలోకి మనం వెళ్తున్నాం. రైట్ మిత్రులారా, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనం అనేకంగా మీకు గైడెన్స్ ఇస్తూ వస్తున్నటువంటి సంగతి తెలిసిందే. మిత్రులారా, మీకు అందరికీ పదే పదే నేను చెప్పేటువంటి అంశం ఏమిటి అంటే, ఎంత చదివాము అన్నది కాకుండా అది ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉందా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. ఆ పాయింట్ పైన బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ సాగితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీరు తొలిసారిగా చదువుతున్న వాళ్ళైనా, సీనియర్స్ అయినా, సూపర్ సీనియర్స్ అయినా అందరికీ ఈ సూత్రం వర్తిస్తుంది. ఇది కాలము నిర్ణయించిన కాలానికి అతీతంగా రుజువు చేయబడినటువంటి సూత్రం. ఈ సూత్రాన్ని తప్పనిసరిగా మీరు ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను. ఇక అదే రకంగా గోపాల్ రెడ్డి ఎగ్జామ్ ఓరియంటేషన్ ఏంటి, మనకేమో పుస్తకాలు అట్లా చెప్పవు కదా, సబ్జెక్ట్ ఉంటాయి కదా. అందుకనే ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకోండి, లేదా మీరే ఓల్డ్ పేపర్స్ అంతా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి. అయితే మీకు ఇక్కడ ఎదురయ్యే సమస్య ఏంటంటేనండి, మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేసినా నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ అందరికీ అన్ని సబ్జెక్టులో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎక్కడ పెట్టి వస్తుందో తెలిసే అవకాశం తక్కువ. అందువల్ల మీరు ఎక్స్పర్ట్స్ గైడెన్స్లోకి వెళ్ళండి, తప్పేమీ లేదు. ఏమో మనం ఆశయాన్ని సాధించాలి కదా. 1వ తరగతి నుంచి PhD వరకు లేదా ప్రొఫెషనల్ డిగ్రీ సాధించేంత వరకు మనం గురువులు యొక్క సలహాని, వారి యొక్క ఇంటెలిజెన్స్ని మనం వాడుకున్నాం కదా. మరి ఇక్కడ కూడా అలాగే మీకు అవుతుంది. ఈ దశలోనే మీకందరికీ కూడా ఒక సూపర్ ఇంటెన్సివ్ బ్యాచ్ని నేను పరిచయం చేస్తున్నాను. సో మిత్రులారా, ఈ సూపర్ ఇంటెన్సివ్ బ్యాచ్లో మీకు ఏమేమి లభిస్తాయి అన్నది ఒక్క నిమిషంలో నేను చెప్పబోతూ ఉన్నా. సో మీరందరికీ అతిపెద్ద థ్రెట్ ఏంటి ప్రిపరేషన్లో? వనరులు అంటే బుక్స్ పెద్ద థ్రెట్ ఇది. సంబడి సేస్ దట్ వన్ ఈజ్ వెరీ బెస్ట్, అదర్ గై సేస్ నో దిస్ వన్ ఈజ్ వెరీ బెస్ట్ అని చెప్తుంటారు. సో అట్లా రకరకాల కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ కాకుండా 80 మూల గ్రంథాల నుంచి తీసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకొచ్చినటువంటి మన యొక్క పుస్తకాలను మీరు పరిశీలించండి. 80 మూల గ్రంథాల నుంచి మీరు ఆల్రెడీ ఇది డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో రాసేవాళ్ళు కానీ, లేదా ఇంటెన్సివ్ టాపిక్ వైజ్ రాసేవాళ్ళు కానీ వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఈ విశేషాలు. అంతేకాకుండా ఇందులో రివిజన్ సమయంలో మెంటార్షిప్ కూడా ఇవ్వబోతాను. మెంటార్షిప్ అంటే మీకు సమగ్రమైన ఒక ఐడియా. ఉదాహరణకు మీకు ఇందులో వచ్చేటువంటి అంశం ఏంటంటే, హంప వింశతి అనే గ్రంథంలో విజయనగర సామ్రాజ్యంలో ఉన్న 175 పట్టణాలను పేర్కొన్నారు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? 2, విజయనగర యుగం యొక్క చుట్టుకొలత 60 మైళ్ళు ఉంటుందని నూనెచి పేర్కొన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? ఇందులో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్, 2వ స్టేట్మెంట్ రాంగ్. ఇట్లా ఇన్ఫర్మేషన్కి రావాలి. మీరు ఇంకా హంపి విజయనగరాన్ని స్థాపించింది ఎవరు, అది ఏ నది ఒడ్డున ఉన్నది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ బిట్స్. మీరు చాలా ఆసక్తికరంగా మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. విజయనగర ప్రభువులలో తెలుగు రాయుడుగా పేరుగాంచిన వారు ఎవరు? ఆప్షన్స్లో డెఫినెట్గా మీరు శ్రీకృష్ణదేవరాయలు ఇస్తాడు ప్రొఫెసర్, మీరు డెఫినెట్గా రాంగ్ అవుతుంది. నాట్ శ్రీకృష్ణదేవరాయలు. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దే,
మొదటి హరిహర రాయలు రాజ్య విస్తరణ కోసం అనేకంగా ప్రయత్నాలు చేశాడు. అందులో అతని యొక్క సైనిక విజయాలు వివరించేది ఏది? అటకలగూడు శాసనమా, బాదామి శాసనమా, బొగ్గబావి శాసనమా, బాగా పెరిసి శాసనమా, కపులూరు శాసనమా, ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్ని మీకు పరిచయం చేస్తుంది మిత్రులారా. కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉండాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ వెరీ లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. వెరీ లేటెస్ట్ అప్డేట్స్ థింక్ ట్యాంక్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, స్టేట్ ఆన్ రిపోర్ట్మెంట్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2024 ప్రకారం భారతదేశం సాధించిన పాయింట్లు ఇవన్నీ. అదే థింక్ ట్యాంక్ సైన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్, దీంట్లో స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? దాని యొక్క పాయింట్స్ ఏంటి? ఏమేమి ప్రమాణకాలు తీసుకున్నారు? ఇట్లా రకరకాలుగా మనకు అందజేస్తారు. ఉదాహరణకు చెక్క ఉపగ్రహాన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినటువంటి వారు? కొత్త అంశాలు DRDO 5 years ప్లాన్లో మనకు ఏమేమి అంశాలు ఉన్నాయి, ఇట్లా కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు తీసుకురావడం జరుగుతుంది. ఏపీ ఎకానమీకి సంబంధించి ఇంకా వస్తే చాలా అప్డేట్స్ మీకు అందులో ఇస్తారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి ఎగుమతి కోసం ఏ జిల్లాలో ఎగుమతి చేసింది? కృష్ణా జిల్లానా, ఎన్టీఆర్ జిల్లానా, చిత్తూరు జిల్లానా, విజయనగరం జిల్లానా? ఇట్లా ఈ 4 జిల్లాలు నేను చెప్పడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. అది మీరు ఆర్థిక సర్వే చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో ఎన్ని రాష్ట్రాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? అందులో ఆంధ్రప్రదేశ్లో ఏ నోడును అభివృద్ధి చేస్తున్నారు? ఏ మేరకు నిధులు కేటాయించడం జరుగుతుంది? ఇట్లా కొత్త అంశాలను మనకి వివరించడం జరుగుతుంది. ఏ బ్యాంక్ స్పాన్సర్ చేస్తుందని కూడా అడుగుతాడు. మరి మొత్తానికి భారతదేశంలో ఎన్ని పారిశ్రామిక కారిడార్లు డిజైన్ చేశారు? అందులో దక్షిణ భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ని పారిశ్రామిక కారిడార్లు వెళ్తున్నాయి? అందులో ఎన్ని నోడ్స్ డెవలప్ చేస్తున్నారు అనేది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు అందించడము సుప్రసిద్ధంగా జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాలిటీలో చాలా ప్రముఖమైనటువంటి అంశాలను ప్రస్తావించడము జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. సో కాబట్టి ఇవి కూడా అందుబాటులోకి వస్తాయి. సో అంతేకాకుండా ఒక సూపర్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇందులో వస్తాయి. ఇందులో వచ్చేది ఎట్లా అంటే చూడండి మిత్రులారా, ఇది యూనిట్ అనుకోండి. ఈ యూనిట్లో మీకు ఇచ్చిన సిలబస్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సిలబస్ ఉంటుంది. ఈ యూనిట్ని మనము టాపిక్లుగా డివైడ్ చేస్తారు. ఈ టాపిక్ నుంచి మళ్ళీ సబ్ టాపిక్ డివైడ్ చేస్తారు. ఇక్కడ టెస్ట్ తయారు చేస్తారు. ఈ టెస్ట్లో అన్ని కొత్త అంశాలు, న్యూ కాన్సెప్ట్స్ను ఇందాక నేను చెప్పాను అవి పరిచయం చేస్తారు. అయితే గోపాల్ బేసిక్స్ ఎలాగో మనం పుస్తకంలోనే ఉంటాయి, అవి వేరే విషయం. కానీ పరీక్షలకు వచ్చేటువంటి అన్నిటిని ఇలా అంచనా వేయడానికి మాకు బోధనా అనుభవం 25 సంవత్సరాలు అయితే అధ్యయన అనుభవం 30 సంవత్సరాలుగా రీసెర్చ్ చేసి పిహెచ్డీలు చేసి ఇంతమంది టీముతోటి మన యాప్ కూడా చూడండి సూపర్ లెవెల్లో ఉంటుంది, ఇంటర్ఫేస్ కానీ ఏదైనా కానీ. సో మీరు గమనించే టెస్ట్ సిరీస్ డైలీ రాస్తున్న వాళ్ళు ఎఫెక్టివ్గా ప్రతిరోజు మీరు మర్చిపోయిన మీకు సిలబస్ని కొత్త సబ్జెక్టును పరిచయం చేస్తూ డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మీకు కావాలి అనుకుంటే ఈ సూపర్ ఇంటెన్సివ్ బ్యాచ్ యొక్క వివరాలు నేను చెప్పాను. అద్భుతమైనటువంటి వనరులు సమకూరుస్తారు. సబ్ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఈ దేశంలో ఎవరు అట్లా పెట్టడం లేదు. ఉదాహరణకి శాతవాహన మతం అంటే మతం పైనే. విజయనగర యుగంలో సంగమ, సాలువ, తులువ, అరవీడు ఉన్నాయి కదా, 4 వంశాల పైన 4 టెస్టులు వస్తాయి. మళ్ళీ విజయనగర యుగం విశేషాల పైన అంటే ఒక్క విజయనగర చాప్టర్ పైన 5 నుంచి 6 టెస్టులు వస్తాయి. అవి కూడా అన్ని కొత్త ఇన్ఫర్మేషన్ గతంలో ఎక్కడ ఇచ్చి ఉండిండరు. ఒక్క బిట్ ఇన్ని వేల బిట్లలో ఒకటి అలా కూడా మనం ఐడెంటిఫై చేయలేం. అంత జాగ్రత్తగా ప్రయత్నాలు చేస్తారు మిత్రులారా. ఇవి 25 పుస్తకాలు చూసిన ఆంధ్రలో సాంఘిక చరిత్ర. చాలా వీడియోస్లో మీరు చూసినవైనా కొత్తగా చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి భారత రాజ్యాంగం అనేటువంటి అంశం పైన 14 సోర్సెస్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్. ఇక ఎకానమీ సూన్ మీకు పరిచయం చేస్తాను, కొత్తగా బడ్జెట్లో సర్వేలో చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ బ్యాచ్లోకి రావాల్సిన వాళ్ళు మీకు కింద చెప్పడం జరిగి ఉంటుంది. మనకు మీరు శ్రీ బేగా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేయండి, లేదా ఇక్కడ ఇవ్వబడిన నెంబర్కు వాట్సాప్ చేయండి. 8074940030కి
డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం మీరు రిక్వెస్ట్ పెట్టండి, అద్భుతంగా మీరు చేయండి. అంతేకాకుండా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే మీకు వాట్సాప్కి మీరు రిక్వెస్ట్ పెట్టండి, డెఫినెట్గా మీకు సహాయం చేస్తారు. మిత్రులారా, గ్రూప్ 2 అనేది ఒక జీవిత కాలమే కాదు, తర్వాత తరాలను కూడా సెటిల్ చేసేటువంటి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో మీరు ఈ రాష్ట్రంలో ఏ ఛానల్ అయినా చూడండి, 700 ఐ థింక్ 15 వీడియోలు 25 సమంగా నాకు గుర్తుకు లేదు, అంటే 700 వీడియోలకు పైగా కేవలం వ్యూహాలు చెప్పి మిమ్మల్ని ప్రభావితం చేసి మీ ప్రిపరేషన్కి సహాయం చేస్తున్నటువంటి అంశం. మోరోవర్ మీకు వచ్చిన డౌట్స్ని, సందేహాన్ని నేనే స్వయంగా లీడ్ చేస్తాను. ఇది దేశంలో ఏ ఎక్స్పర్ట్ చేయడం లేదు. ఎంత ఓపిక ఉండాలో మీరు గమనించండి. ఇంతకంటే నేను ఇంక దీని గురించి ఏమి చెప్పజాలో అన్ని విషయాలు మీకు తెలుసు. యు గో త్రూ ఆల్ మై వీడియోస్, దెన్ మీరు డిసైడ్ అవ్వండి. మీకు ఒక అద్భుతం వస్తుంది. ఎలాంటి సోదు లేకుండా సూటిగా స్పష్టంగా హాయిగా మీరు చదువుకోగలరు. నిరంతర అప్డేట్స్ మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ అప్డేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటిక్స్, ఈవెన్ దో ఏపీ హిస్టరీలో కూడా. అదెందుకు ఒప్పుకోవాలండి, ఏపీ హిస్టరీ కూడా అప్డేట్స్ ఉంటాయి. ఎందుకుండవు? ఓల్డ్ బిట్లు అనేది తీసి కొత్త బిట్లు చూస్తే అది కూడా అప్డేటే కదా. ఇలాంటివన్నీ వస్తాయి. సో ఈ సూపర్ ఇంటెన్సివ్ బ్యాచ్ గురించి మీరు ఆలోచన చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.